దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శుభ శుక్రవారం అనగా సిలువ వేయబడిన ఈ రోజున మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఈ రీతిగా కలిసి ఆనందించడానికి దేవుడు అంతగానో కృప చూపాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం మొదటి మాటను మనం చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరును క్షమించమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, చివరి అంటే ఆయన యొక్క జీవితకాలం ముగించబడుతూ ఉన్న సమయంలో చివరి క్షణాల్లో పలుకుతూ ఉన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా చివరి క్షణాల్లో మాట్లాడే మాటలకి ప్రజలు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంకా చనిపోతూ ఉన్న సమయంలో, ఇంక నేను 2 రోజులు 3 రోజుల్లో చనిపోతాను అని అనుకున్న సమయంలో, లేకపోతే ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ కాలం బ్రతకడు అనుకున్న సమయంలో ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా వింటాం. అవునండి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ యొక్క మాటలు తెలియచేస్తూ ఉంటాడు. చివరి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటామంటే ఆ వ్యక్తి యొక్క జీవితపు సారాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి జీవితము ఎలా ఉందో ఆ మాటల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నంత కాలము ఎవరినైతే బాధ పెట్టారో, లేకపోతే ఎవరి మీద అయితే అన్యాయంగా మాట్లాడారో వారందరిని దగ్గరకు పిలిచి వారిని క్షమాపణ అడగడం, లేకపోతే ఆయన చేసిన నా వల్ల మీరు ఏమైనా నొచ్చుకొని ఉంటే క్షమించండి అనడం, లేకపోతే ఆయన మనసులో ఉన్న మాటలు ఇతరులతో పంచుకునేటప్పుడు ఆ మాటలు విని వాటిని చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లోకంలో చాలామంది చనిపోయే ముందు వారి జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటారు. అయితే చనిపోయే ముందు వారికి సమయం దొరికితే ఆ బెడ్ మీద నుండే వారి జీవితంలో ఎవరికైనా అపకారం చేస్తే వారిని క్షమాపణ అడగడం, కుటుంబ సభ్యులతో సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం కూడా ఆ సమయంలోనే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము కొంతమందికి అలా అవుతూ ఉంటుంది, మరణించేటప్పుడు అవకాశం వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే అటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో కూడా తెలీదు. మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ముందుగానే మన జీవితాలను మనము సరి చేసుకుంటూ ఉండాలి. అయితే చరిత్రలో మనం చూసినట్లయితే కొంతమంది దేవుని గురించి చనిపోయే ముందు వారు కొన్ని మాటలు చెప్పారు. విలియం కేరీ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, విలియం కేరీ గారు, నేను మరణించిన తర్వాత కేరీ గారి గురించి తక్కువ మాట్లాడండి, డాక్టర్ కేరీ గారి గురించి తక్కువ మాట్లాడండి, కేరీ గారిని రక్షించిన దేవుని గురించి మీరు ఎక్కువ మాట్లాడండి అని నేను చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? నా గురించి కాదు కానీ నన్ను రక్షించిన దేవాది దేవుని గురించి మాట్లాడండి, రక్షకుని గురించి మరింత ఎక్కువగా మాట్లాడండి అన్న. అంటే మనుషుల యొక్క స్వభావం ఏమందంటే, కొంచెం గొప్పవారుగా కనబడినప్పుడు, వారు ఉన్నతమైన వారుగా కనబడినప్పుడు వారినే పొగుడుతూ ఉంటాం, వారి గురించే మాట్లాడుతూ ఉంటాం. కానీ వారు ఆ స్థితిలోనికి రావడానికి గల కారణమైన వ్యక్తులను మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క విలియం కేరీ గారు భారతదేశంలో ఒక గొప్ప మిషనరీగా ఉన్నారు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన గురించి మాట్లాడొద్దు అన్నాడు. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేవుడిలాగా ఆయన చేసిన కార్యాలను పదే పదే తలంచుకుంటూ, ఆయన లేకపోతే మనకు సువార్త వచ్చేది కాదు, ఇలాగ మాట్లాడుకుంటూ ఆయనని ఎక్కడ గొప్ప చేసి దేవుడిని ఎక్కడైతే తక్కువ చేస్తారన్న ఉద్దేశంతో నా గురించి తక్కువ మాట్లాడండి, నన్ను రక్షించిన దేవుని గురించి మీరు ఎక్కువ మాట్లాడండి అని చెప్పాడు. మరి ఇంకొక ఆయన మనం చూసినట్లయితే జోనాథన్ ఎడ్వర్డ్, దేవుని యందు విశ్వాసం ఉంటే నీవు భయపడాల్సిన అవసరం లేదు అని. హల్లెలూయా. ఏంటండి? దేవుని యందు విశ్వాసం ఉంటే నీవు భయపడాల్సిన అవసరము లేదు. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని మీద మనం నిరీక్షణ ఉంచి ఉన్నప్పుడు మనం మరణించినా కూడా మనకి ఎటువంటి భయము ఉండదు. ఎందుకంటే ఏదొక రోజున మనం తిరిగి లేస్తాము. హల్లెలూయా. దేవుడు పునరుత్థానుడిగా ఎలాగైతే లేచాడో మనకు కూడా దేవుడు అదే పునరుత్థానం ఇస్తాడన్న విశ్వాసంతో, నమ్మకంతో
మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అడ్వైడ్ గారు కూడా అలాగే చెబుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకి ఎటువంటి భయము లేదని. కొంతమంది సిద్ధపడని వారు దేవుని సన్నిధిలో వారి జీవితాన్ని సరిచేసుకోలేని వారు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. ఏమంటే, నా జీవితంలో బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాను, కానీ ఒక్క చావుకు తప్ప అంటున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాను, ఒక్క చావుకు తప్ప అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటున్న మన అందరము కూడా గమనించాల్సింది ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మాటలు చివరి క్షణాల్లో చెప్పే ప్రతి మాట కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం, ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, వారి మాటలకు మనము మొగ్గు చూపేవారుగా ఉంటాం. అయితే ఈ ఒక మనిషి చెప్పిన మాటలకే మనం అంత ప్రాముఖ్యతనిస్తే, దేవాతి దేవుడు 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి పరిచర్య చేసి ఆయన దినములు ముగింపబడినప్పుడు, మరణమునకు అప్పగించబడినప్పుడు, ఆయన ఆ యొక్క దొంగల చేతిలో పడి కొట్టబడుతూ ఉన్నప్పుడు, నలగొడుతూ ఉన్నప్పుడు, గాయాల పాలైనప్పుడు, ఆ యొక్క శిలువ మీద మరణము పొందుతున్న సమయంలో చివరి క్షణాల్లో దేవుడు పలుకుతూ ఉన్న మాటలు ఈ యొక్క 7 మాటలు. హల్లెలూయా. 7 మాటలలో ఒక మాట ఏమిటంటే, మొదటి మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించాను. ఎంత క్షమాపణ కలిగిన హృదయం అండి దేవునిది. దేవుడు శిలువ మీద బాధపడుతూ గాయాలతో రక్తము కారుతూ దేవుని సన్నిధిలో దేవుడు ఆ యొక్క శిలువ మీద వ్రేలాడుతూ కూడా, దేవుని ఎవరైతే కొట్టారో, ఎవరైతే అపహసించారో, ఎవరైతే నిందలు వేశారో, ఎవరైతే ఆయనను దూషించారో, ఎవరైతే ఆయనను అన్యాయంగా మాట్లాడి మేకులు కొట్టారో ఆ యొక్క శిలువకు, వారందరి నిమిత్తమై దేవునికి, తండ్రి అయిన దేవాతి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళను మీరు క్షమించండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన మన పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు, మన దోషములను క్షమించేవాడుగా ఉన్నాడు. మన పాపానంతటిని ఆయన శిలువ మీద మోసి మనలను పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన ఎంతగానో క్షమాపణ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులన్నిటినీ కూడా ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ పాపము ఎరగలేదని తెలిసి కూడా ఆ ప్రజలంతా ఏం చేశారు, ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారు. మనుషులు ఆయన వలన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అపాయం లేదు, ఎటువంటి కీడు లేదు, ఆయన ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు, అన్యాయముగా మాట్లాడినది లేదు. కానీ మనుషులందరూ కూడా దేవుని మీద వ్యతిరేకంగా తిరిగి ఆయనను చంపాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలని కేకలు వేశారు. కానీ దేవుడు మాత్రం కోపగించుకోకుండా వారి యొక్క అమాయకత్వానికి, వెర్రితనానికి ఆయన ఆ యొక్క మాటలన్నిటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరి నిమిత్తమే ఆయన సిలువలో వ్రేలాడుతూ మనందరి పక్షముగా తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీళ్ళను క్షమించండి. మనము కూడా ఎన్నోసార్లు దేవుడిని గాయపరచి ఉంటూ ఉంటాం, అన్యాయముగా మాట్లాడుతూ ఉంటాం. మనకు మంచి జరిగితే ఒకలాగా, చెడు జరిగితే ఒకలాగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుడు ఎల్లకాలము క్షమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం రెండవ మాటగా చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో రెండవ మాట మనకు కనబడుతూ ఉంటుంది. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దొంగతో చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఎడమ ప్రక్కను కుడి ప్రక్కను 2 దొంగలను సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు అందులో ఒక దొంగతో దేవుడు చెబుతూ ఉన్నాడు,
నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. అంటే దానికి ముందు కొంత సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఇద్దరు దొంగలలో ఒకడు అంటాడు కదా, ఎడమ ప్రక్కన ఉన్నవాడు, నువ్వు క్రీస్తువు కదా, రాజువు కదా, యూదులు రాజువు కదా, నువ్వు దేవుడువు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని. నువ్వు ఏ పాపము చేయలేదు కదా, నీకెందుకు శిక్ష? అయితే నీవుగానే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా ఈ శాపము నుండి విడిపించు అని హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అందులో రెండవ ఒక దొంగ అంటాడు కదా, ఆయన అంటాడు, నువ్వు ఊరుకోరా, మనము తప్పిదము చేశాము, దోషము చేశాము, మనం శిక్షకు పాత్రులము. అయితే ఈ శిక్షను బట్టి మనం అనుభవిస్తున్న ఈ శిక్ష న్యాయమే, మనకు వేయబడిన ఈ శిక్ష న్యాయమైనదే. కానీ ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ తప్పిదము లేనివాడు. అయితే ఇందులో ఈ శిక్షలో ఎటువంటి పాలు పంపులు లేవు, అయినప్పటికీ ఆయన శిక్ష పొందుతూ ఉన్నాడు అన్న మాటలు మనము వింటూ ఉన్నాం. వారిద్దరూ కూడా సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, దేవునిని అడుగుతూ ఉంటాడు. ఆయన రెండవ ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవుడు చేసిన ఆ యొక్క సువార్త అంతటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడు పలికిన ప్రతి మాట జ్ఞాపకం చేసుకుని, ఆయన నిజమైన దేవుడని, ఆయన రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని, దేవాతి దేవుని యొక్క కుమారుడని గుర్తెరిగి ఆయన చివరి క్షణాల్లో ఆయన అంటున్నాడు, ప్రభా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఒక దొంగ మారు మనసు పొందాడు ఆ యొక్క సిలువలో. హల్లెలూయా. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు అన్నాడు, నేనెందుకు జ్ఞాపకం చేసుకోవాలి, నీకెందుకు రక్షణ ఇవ్వాలి? నువ్వెన్నో దుర్మార్గపు పనులు చేసావు, ఎన్నో అన్యాయపు పనులు చేసావు, ఎన్నో అబద్ధాలు చేసావు, ఎన్నో మోసాలు చేసావు. అయితే నీకు ఈ శిక్ష పర్వాలేదులే, నేను ఎందుకు నీకు రక్షణ ఇవ్వాలి, నీకెందుకు పరలోకం అని అనగలేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వెంటనే అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమాత్రమును కూడా విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయన నామం పేరిట ప్రార్థించిన వారిని, ఆయన శరణుజొచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేసే దేవుడు కాదు. మనము సమయాన్ని పోనీయకుండా మనకి ఉన్న సమయంలోనే దేవుని సన్నిధిలో దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. దొంగ ఆఖరి క్షణంలో దేవుని నమ్మి విశ్వసించి దేవుడే రక్షకుడని ఎరిగి ఆయన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు చెంత ఆ పాపమును విడిచిపెట్టి ఆయన రక్షించమని, పరలోకాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో వేడుకున్న రీతిగానే ఆయనకు రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మన యొక్క మందిరంలో కూడి ఉన్న మన అందరమును కూడా ఇంకా దేవుని అంగీకరించకుండా, ఇంకా దేవుని యొద్దకు రాకుండా, ఇంకా పాపాలు ఒప్పుకోకుండా ఉన్నట్లయితే మంచి సమయాన్ని మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దొంగ ఆఖరి నిమిషంలో ఎలాగైతే మారు మనసు పొంది రక్షణ పొందాడో, ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా సిలువ చెంతకు వచ్చి యేసయ్య పాదాల యొద్దకు వచ్చి సమయం ఉండగానే వేడుకుంటే దొంగకు ఇచ్చిన రక్షణ మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేరు మట్టుకే మనము దేవుని బిడ్డలము కానీ, పేరు మట్టుకే మనము దేవుని యొక్క కుమార్తెలము కుమారులుగా పిలువబడతాం కానీ, నిజముగా దేవునిని ఆరాధించడం, నిజముగా దేవుని ప్రేమించడము అది చాలామంది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కానీ సిలువలో దొంగ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన బ్రతికినంత కాలము కూడా దొంగతనాలు చేసుకున్నాడు, మోసాలు చేశాడు, అబద్ధాలు ఆడాడు, ఎంతోమందిని నాశనం చేసి ఉండవచ్చు. అయినప్పటికీ చివరి క్షణములో యేసే ప్రభు అని నమ్మి, యేసే రక్షకుడని నమ్మి, ఆయన చేసిన త్యాగానికి ఆయన విస్మయము పొంది, నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు దేవుడు, నా కొరకు ఇంతగా రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు, నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన యందు నేను విశ్వసించాలి, ఈయన నేను నమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఆ యొక్క దొంగ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని వేడుకున్నాడు, దేవుడు దయగలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, కృప కలిగిన వాడు కనుక వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని ఆయన మాట సెలవిచ్చాడు. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనందరి ఎడల అదే కృపను చూపుతూ ఉన్నాడు, అదే ప్రేమను చూపుతూ ఉన్నాడు. ఇంకా దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ఇంకా మోసాలతో అబద్ధములతో దొంగ జీవితము వలె జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వినియోగించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనను
బ్రతిమలాడుకునే వారిగా ఉందాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట చూద్దామండి. దేవుడు ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లియు అని 3వ మాటగా మాట్లాడి ఉన్నారు. అలాగే యోహాను సువార్త 19:27 చూద్దామండి. యేసు తన తల్లిను, తన ప్రేమించిన శిశువుడును దగ్గర నుంచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పును. ఆ గడియ నుండి ఆ శిశువుడు ఆమెను ధరింపచేసుకును. దేవుడు సిలువలో పలికిన ఈ మాటలండి మనం ఒకసారి గ్రహిద్దాము. కుమారుని పోగొట్టుకున్న తల్లి బాధ్యత. ప్రథమ ఫలమైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో ఆమె పొందుకొని ఉన్నది. ఆమె జీవితము ధన్యమైనది. అంటే ఆమె జీవితం ఎందుకు ధన్యమైనది అంటే అండి, తన పరిశుద్ధాత్మ వల్ల తన కుమారుని పొందుకొనడం వల్ల తన పరిశుద్ధతను పొందుకోవడం వల్ల తన జీవితము ధన్యమైనది. మనం వచ్చేసి చూస్తే మనమైతే మన బిడ్డలను ఎలా కంటామండి, మనము పాపం వలన మనము బిడ్డలను కంటాం. కానీ ఆమె అలా కాదు, పరిశుద్ధాత్మ వల్ల తన కుమారుని పొందుకుని ఉన్నది. అలాగే చూసినట్లయితే తన తల్లి కుమారుని రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువులుగా తన చూడాలనుకుంది. ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. అదే మనం కూడా చూస్తే మనమైతే మన కుమారుడు ఎలా ఉండాలనుకుంటామండి, ఎంతో భవిష్యత్తుగా ఉండాలి, నా కుమారుడు మంచిగా దేవుడు చూడాలి, మన కుమారుని మంచిగా ఉండాలనేసి మనం ఆశలు కలిగి ఉంటాం. అదే రీతిగా తన తల్లి కూడా తన కుమారుని వల్ల అలాగే ఆశలు కలిగి ఉన్నది. కానీ సిలువలో తన కుమారుని చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయము పగిలిపోయింది. ఎంతగానంటే చాలా పగిలిపోయి ఉన్నది. ప్రసన వేదన కంటే తన బాధ ఎక్కువగా పడి ఉన్నది. ఎంత బాధ అంటే మనకి అందరికీ, స్త్రీలు అనేవారికి మన అందరికీ ప్రసన వేదన అంటే ఏంటో తెలుసు. దానికంటే బాధాకరమైన బాధ తన పడి ఉన్నది తన కుమారుని చూసి. మనం వచ్చేసి మన కుమారుడికి ఏదన్నా చిన్న దెబ్బ, ఏదన్నా ముళ్ళు కానీ లేక ఒక రాడు కానీ తగిలి కొంచెం బ్లడ్ వచ్చిందంటే మనము మన కుమారుని పట్ల ఎంతో బాధపడతామండి. ఎంత బాధపడతామంటే అంత బాధపడతాం. అలాంటిది తన కుమారుని సిలువలో చూసి రక్తము కార్చుకుంటూ ఆయన ప్రాణాన్ని విడిచిపెడతానికి కూడా తెలిసినప్పటికీ మరి తన తల్లి ఎంత బాధపడి ఉంటుందో మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎంతగానో బాధపడి ఉన్నది. అలాగే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో కన్నీరు మిన్నీరు విలపించింది. ఏమీ చేయలేక తన కుమారుని సిలువలో చూసి కడవరకు తన కుమారుని కనిపెట్టుకుని ఉన్నది. అలాగే రెండోదిగా చూస్తే తల్లి పట్ల కుమారుడు బాధ్యత. కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల బాధ్యత ఎలా నెరవేర్తించాడో యేసుక్రీస్తు మాటలను బట్టి మనం నేర్చుకోగలుగుతాం. అంతేకాదు, నీవు దీర్ఘాయువు చేత మంతుడవునట్లు తన తల్లిని తండ్రిని సన్మానించమని మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన తల్లి తండ్రిని ఎలా చూడాలి, ఎలా గౌరవించాలనేది మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. తన తల్లిని తండ్రిని గౌరవించుట, తల్లిదండ్రులని గౌరవించమని, వారు ప్రతి సమయంలోని ప్రతి ఇబ్బందులోని తన వంతు బాధ్యత కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తుని పోలిన నడుచుకునేటి వారు నిజమైన జీవితం అని మనతో మాట్లాడుచున్నాడు. క్రైస్తవు ఎలాగైతే ఉన్నాడో దేవుడు వారి పట్ల అలా మనం కూడా నడుచుకుంటే కాక నిజమైన క్రైస్తవులు అవుతామని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలాగే మూడవదిగా చూస్తే తన అప్పగించిన పనిని నెరవేర్చిన శిశువుడు మనం ఆయనకు అందుబాటులో ఉండాలని దేవుడు మనకి పనిని అప్పగిస్తాడు. కానీ
దానిని అందుబాటులో ఉన్నవారికే పనిని అప్పగిస్తాడు అని మనం గ్రహించాలంటండి. దేవుడికి మనం అందుబాటులో ఉండాలని దేవుడు మనకు పని అప్పగిస్తాడు. దేవుడు అందుబాటులో ఉంటే కాక మనకి దేవుడు పని కూడా అంగీకరిస్తాడనేసి మనము గ్రహించాలి. ఈ అనుభవం కేవలం క్రీస్తు సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికే స్వాధ్యమంట. ఇది ఎవరికండి? క్రీస్తుని అర్థం చేసుకున్న వారికే సంపూర్ణంగా వారికే స్వాధ్యమంట. అది ఎవరికి స్వాధ్యమైందంటే యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి సిలువకు దగ్గరగా ఆయన అందుబాటులో ఉన్నాడు. ఆయనకి దగ్గరగా అందుబాటులో ఉన్నాడు ఆయన యోహాను గారు. అందుకు ఆయనకి పని అప్పగించి ఉన్నాడు. అందుబాటులో చూసి యేసుప్రభు గారు సిలువలో ఆయనని చూసి ఇదిగో నీ తల్లియు అని చెప్పగానే తన ఇంట చేర్చుకున్నాడు. యోహాను గారు తన ఇంట తన తల్లిని చేర్చుకుని ఉన్నాడు. అదే మనమైతే ఏ తల్లినన్నా తీసుకొచ్చి మన దగ్గరికి అప్పగించి ఇదిగో నీ తల్లి అన్నప్పుడు మనమైతే అంగీకరించలేము. ఎందుకంటే ఆమె కోసం మనకు తెలియదు, ఆవిడకి మనం అందుబాటులో లేము, ఆవిడ మనం ప్రేమించలేదు కనుక ఆవిడని మనం అంగీకరించలేము. కానీ ఈయన యోహాను గారు చెప్పిన వెంటనే ఆయన ఇంట చేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుడికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి, ఆయనకి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట చేర్చుకుని ఉన్నాడు. క్రీస్తు ఎంతో సన్నిహితంగా మనము కూడా జీవిస్తే ఎంతో దేవుడు మనల్ని చిత్తాన్ని మనకు కూడా పని అప్పగిస్తాడు. అప్పగించిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభినందిస్తాడు. దేవుడు చెప్పిన పని మనం కూడా అలా చేయగలిగితే కాక మనల్ని కూడా అభినందిస్తాడు, మనల్ని సంతోషపరుచుతాడు. అలాగా మనం ఉండాలని దేవుడు ఈ 3 మాటల్లో కూడా తల్లి బాధ్యత కుమారుడు ఎలా తీసుకున్నాడో, అలాగే శిశువుడు తన అప్పగించిన పనిని ఎలా నెరవేర్చాడో దేవుడు ఈ మాటలను బట్టి మనకు నేర్పిస్తున్నాడు. అలాగా మనం నడుచుకోవాలని, ప్రతి విషయంలో కూడా అలా మనం ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు ప్రభు ఏమంటున్నాడంటే 4వ మాటగా, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడుచుద్దివనేసి దేవుడైతే యేసు ప్రభు అయితే తండ్రిని అడుగుతున్నాడండి. ఎందుకు అలా అడుగుతున్నాడంటే దేవుడు కుమారుణ్ణి మన కొరకే పంపాడు. దేవాతి దేవుడు మనం చేసిన పాపముల కొరకు ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు ఈ యొక్క రక్తము కార్చి సిలువలో మరణించి మనలను పరిశుద్ధులుగా చేయాలని ఆలోచన కలిగి తండ్రి యేసుని మన కొరకు తీసుకుని ఈ యొక్క లోకానికి పంపించారు. ఈ యొక్క లోకంలో వచ్చి యేసు ప్రభు అనేకమైన శ్రమలు పొంది, అనేకమైన నిందలు, అనేకమైన మాటలు, ఎన్నో అవమానాలు మన కొరకే భరించారు. యేసు ఎందుక హింస, ఎందుక బాధ పడ్డారని ఆలోచన కలిగి ఉంటే మనం ఎంత పాపం చేసామో ఆ యొక్క పాపమును విడుదల పొందాలని, మనము ఆయన చెంత ఉండాలని, పరలోకంలో మనము చేరాలని యేసు ప్రభువును పంపారు తండ్రి గారు. అలా మనం ఇంకా పాపులమై ఉన్నామని నేనైతే అనుకుంటున్నాను. ఆయన అంత రక్తమును కార్చి మన కొరకు యేసును పంపారు, కానీ ఇంకా ఈ లోక పాపంలోనే పడిపోతున్నాం మనమైతే. కానీ ఇప్పటికీ మనం ఎన్నోసార్లు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈ యొక్క మాటలు నేర్చుకున్నాం. కానీ 1 సంవత్సరమైనా, 1 రోజైనా కానీ దేవుడు ఇలా ఇన్ని శ్రమలు పడ్డాడు కదా మన కొరకే. మనం ఇకపై అయినా తప్పులు చేయకూడదు, ఇకపై అయినా పాపంలో ఉండకూడదు, ఇకపై అయినా మనం దేవుడి మార్గంలో ఉండాలి. ఆ తండ్రి దేవాది దేవుడే ఆయన కుమారుని మన కొరకు పంపాడు అన్న ఆలోచన మనలో కలగాలండి. ఇప్పటి నుంచి అయినా పర్వాలేదు, మనలో ఉన్న పాపం అంతా తొలగించుకుని మనం ఎంత పరిశుద్ధులమై ఉండాలంటే, ఆ దేవాది దేవుడు మన కొరకు ఆయన కుమారుని పంపాడంటే మనమైతే మన పిల్లలకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేము. ముందుగా మనం విన్నాం కదా, అలా మన పిల్లలకి ఏదైనా అయితేనే మనం ఎంతో బాధపడిపోతాం. అటువంటిది తన కుమారుని మన కోసం పంపాడంటే మనం ఆలోచించాలి.
మన మీద ఎంత ప్రేమ ఉంటే దేవాతి దేవుడు తన కుమారుని పంపుతాడు. అసలు దేవాతి దేవుడు చాలా ప్రేమిస్తాడండి మనలను. అంత ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఇప్పుడు దేవాతి దేవుడు ఎంత శ్రమ పొంది ఎంత బాధపడి ఉంటాడు. తన కుమారుడు అంతలా సిలువలో కొరడాలతో కొట్టబడినప్పుడు, ఆ రక్తము చిందించినప్పుడు తండ్రి బాధపడి ఉంటాడు. ఏంటంటే మన కోసం, మనం పాపులమై ఉండిపోయామని మనల్ని రక్షించుట కొరకు, మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని మన కొరకు తన కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపి మరణించేలాగా మనం రక్షింపబడాలని ఆ తండ్రి ఉద్దేశము. ఆ యొక్క మనమైతే ఆ తండ్రి పంపిన రీతిగా ఆ తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా పంపాడో, ఎందుచేత పంపాడో అది మనం జ్ఞాపకం చేసుకుని మనము ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా, ఆయనని ఇష్టంగా, మనలను ఇష్టపడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలండి. ఇకపై అయినా సరే మనం జీవించే జీవిత కాలం అంతా కూడా దేవునిలో ఎదిగేలాగా, ఆయనకిష్టమైన వారిగా మనం ఉండేలాగా మనమందరము ఉండాలని. అలాగే ఈ 4వ మాటలో ఎంతగా యేసు ప్రభు అంటున్నారో చూడండి. నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. ఎంత శ్రమ పొందితే ఎంత బిగ్గరగా కేకేశారండి అక్కడ యేసు ప్రభు గారు. ఎంత బాధ కలిగితే అలా కేక వేస్తుంటారు. బిగ్గరగా కేక వేశారంట ఆ 4వ మాటలో. చాలా బిగ్గరగా కేక వేశారని అక్కడ చెప్పబడుతుంది. ఆ యొక్క బాధ అంతా కూడా ఎందుచేత? మన కోసమే కదా, మనం రక్షింపబడాలనే కదా, మనము ఆ యొక్క రాజ్యంలోని ఉండాలని. ఎందుకంటే మనం ఇక్కడ ఈ పాపంలో ఉండబడిపోయాం, ఈ పాపంలోనే జీవిస్తున్నాం. మనకి పరలోక రాజ్యం కావాలని ఆ దేవాతి దేవుడు ఆలోచించి మనము పాపంలో ఉండకుండా దేవునితో పాటు మనం ఉండాలని ఆయన కుమారుని పంపారు. మన కొరకు మరణించేలాగా మరలా దేవాతి దేవుని కృప, అద్భుతమైన కృపను బట్టి మరలా 3వ రోజు యేసు ప్రభు గారు లేచారు. కానీ మనమైతే మాత్రం ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి, దేవుడు ఒక మాటను బట్టి, దైవజనులు మనకు బోధిస్తున్న బోధను విని దాన్ని గ్రహించేవారుగా మనమైతే ఉండాలండి. ఏదో వచ్చాము కదా, వచ్చి ఈనేసం ఎలా అయితే చర్చికి వస్తున్నాం, ఎలా అయితే ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన కాకుండా కనీసం దేవుని కృపను బట్టి మనం ఎంతకైనా మారాలి. అయ్యో మనం ఈ పాపం చేయకూడదు, ఈ మాట మనం మాట్లాడకూడదు, ఈ ఆలోచన మనలోనికి రాకూడదు. ఇంకా అనేకమైన బిడ్డలు ఉన్నారు, క్రైస్తవులు కాదు, వాళ్ళ అన్యజనులు, వాళ్ళని కూడా మనం మార్చుకోవాలి. వాళ్ళతో కూడా మనం దేవుని మాటలు వాళ్ళకి తెలియచేయాలి అనే ఆలోచన మనలోనికి రావాలండి. ఎందుకంటే దేవుడు అంత శ్రమపడి మన కోసము అంత బాధపడినప్పుడు మనము ఎలా ఉండాలి, మనము రక్షింపబడాలి. మన వల్ల అనేకమైన బిడ్డలు కూడా రక్షణలోనికి వచ్చేటట్లుగా అటువంటి కృప కలిగి మనం ఉండాలండి. ఎందుకంటే దేవాతి దేవుడు మన కొరకు శ్రమలు పడ్డాడు, అనేకమైన నిందలు పడ్డాడు. మనం ఇంతవరకు అయితే పాపంలో ఉన్నాము, కానీ ఇకపై అయినా సరే మన జీవితంలో ఇక్కడి నుంచి అయినా సరే మంచిగా జీవించాలని, ఆ దేవుని కృపను పొందుకుని ఏ పాపం లేకుండా ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డల వలె మనం ఉండాలని నేనైతే ఈ మాటలో చెప్తున్నానండి. నేను పాపినే, నేను కూడా ఈ లోకంలో పడి ఉన్నదాన్నే, కానీ నేను మారాలి. ఇకపై అయినా సరే నా జీవితం మారాలి. ఇకపై అయినా సరే మనందరం కూడా దేవుని భక్తిలో ఎదిగేలాగా, ఆయన మార్గంలో ఏదో భయభక్తులు కలిగి ఎదిగిపోతున్నామని కాకుండా నిజమైన భక్తి కలిగి ఉండాలంట, నిజమైన విశ్వాసం కలిగి ఉండాలంట. అటువంటి నిజమైన విశ్వాసము కలిగి, భక్తి కలిగి మనం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనమైతే ఇంకా ఈ లోకంలో పాపం చేస్తే మనకి దైవజనులు చెప్పుచున్నారు కదా, శిక్ష ఎలా అంటే దేవుడు మనకి శిక్ష అనే మేత వేస్తారంట. ఏదో ఒక విధంగా, ఏదో ఒక శ్రమ, అలా మనకు ఆ శ్రమను మనకు ఇస్తారు, దేవుడే ఇస్తాడు. ఎందుకంటే మన పాపములు బట్టే మనకు శిక్ష వస్తుందంట. అలాగే మనం ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన చెంత చేరేంత వరకు, ఆయన మరలా 2వ రాకడ వచ్చి తీసుకెళ్ళేంత వరకు కూడా మనం బ్రతికి ఉంటే, ఆ యొక్క చనిపోయేంత వరకు కూడా దేవుని కృప ద్వారానే నడుచుకోవాలి, ఆయన మార్గంలోనే మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క మంచి మనసు కలిగిన వారు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగానే ఉండాలి. ఆ రీతిగా మనము నడుచుకోవాలి. ఇకపైన మన జీవితాలు మంచిగా ఉండేలాగా
ఆయన శ్రమను మనం ఫలింపు చేసేటట్లుగా ఇంకా మనం ఆయన సిలువ వేసేనట్లుగా ఉండకూడదండి. ఎందుకంటే లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. లేఖనము దేవునికి లేఖనం పట్ల ఎంత గౌరవం ఉందో మనం ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన దప్పికతో, అంటే దేవుడు సిలువలో 7 మాటలు కూడా ఈ 5వ మాట చాలా దాహముతో మాట్లాడుతున్నాడు. ఎన్నో నాకు దాహముగా ఉంది అనేసి బిగ్గరగా కేక వేసినప్పుడు చేదును ఆయనకి దేవునికి దప్పిక అయినప్పుడు చేదు చిరకను ఆయనకి త్రాగడానికి ఇచ్చారు. చేదు చిరకనేసి ఆమె చెప్తుంది. ఈ లోకంలో ఉన్న మనము ఆత్మల కొరకు దప్పికతో ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనము ఆత్మలను రక్షించేవారిగా ఉండాలి. అలాగే దేవుడు కూడా సిలువలో ఆయన మరణానికి ముందు అదే ఆత్మల కొరకు దప్పికతో, ఆత్మల కొరకు ఆకలితో అయినా ఉండడం మనం చూస్తాం. దేవుడు సిలువలో 9 గంటల నుంచి 11 గంటల వరకు 3 మాటలు మాట్లాడినట్లు, అదే రీతిగా 11 గంటల నుంచి 3 గంటల వరకు మిగతా 4 మాటలు మాట్లాడినట్టు మనం చూస్తాం. ఫస్ట్ 3 మాటలోనేమో చుట్టూ ఉన్న జనం గురించి, చుట్టూ ఉన్న వారి గురించి మనం మాట్లాడడం చూస్తాం. ఆ తర్వాత 4 మాటలు దేవుడు తనకు తానుగా తన ఆత్మను అప్పగించుకోవడానికి దేవునితో మాట్లాడుతున్న మాటలుగా మనం గమనించవచ్చు. మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా మనం ఒక పని చేయాలని అనుకున్నప్పుడు, ఆ పని కంప్లీట్ అయినప్పుడు మనకు వచ్చే ఆనందం కానీ సాటిస్ఫాక్షన్ కానీ చాలా గొప్పగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ తీసుకున్నట్లయితే కనుక, ఆ రన్నింగ్ రేస్లో స్ప్రింటర్స్ అనే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు పరిగెడుతున్నప్పుడు ఎవరైతే ఎండ్ లైన్ని రీచ్ అవుతారో వాళ్ళు గట్టిగా ఒక అరుపు అరుస్తారు, ఒక గట్టి కేక్ అనేది వేస్తారు. ఆ కేక బాధతో వచ్చేది కాదు, నేను గెలిచాను అనే సంతోషంతో వచ్చే కేక్ అని మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సమాప్తమైనదని ఆ కేక వేయడంలో ఉన్న అర్థము ఆ బాధతో కాదు, గెలిచాననే సంతోషంతో ఆయన వేసిన కేక్ అని మనం అనుకోవచ్చు. ఈ మాట వల్ల మనకి ఎందుకంటే మనం ఆలోచిస్తే ఆయన చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేస్తారని యెహోవా దేవునికి తెలుసు. ఆయనను చంపగలిగిన వారు, ఆయనని సమాధిలో మూయగలిగిన వారు, ఆయనను బయటకు రాకుండా ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో లేదని ఆయనకు తెలుసు. మనకి సిల్వలో 6వ మాటకి 7వ మాటకి పెద్దగా టైం గ్యాప్ అనేది లేదు. 6వ మాట చెప్పిన వెంటనే 7వ మాట చెప్పి ఆయన ప్రాణాలు వదిలినట్టు మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, సమాప్తమైనది అని ఆయన ఎందుకు చెప్పారంటే, ఆయన మనకు ఈ ప్రపంచానికి ఆయన ఏ పని కొరకైతే వచ్చారో ఆ పనిని సంపూర్తి చేశారు, ముగించారు అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. యెహోవా దేవుడు కొన్ని గంటల్లో, శిలువ మరణానికి కొన్ని గంటల్లో వెళ్తున్నాను అనగా ఆయన ఒక దీర్ఘ ప్రార్థన చేశారండి. ఒక లెంతీ ప్రేయర్ అనేది చేశారు. మనకి జీవితంలో ప్రార్థన అనేది అవసరమా? మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైన స్థానాన్ని పోషిస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే, పోతున్నాను అని కొన్ని గంటల్లో కూడా ఆయన ప్రార్థనను చేశారు, ఒక దీర్ఘ ప్రార్థన చేశారు. మనము ఆ రోజు దేవుడు పలికిన ప్రతి మాట కూడా మనకి బైబిల్లో రిజిస్టర్ అవ్వబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఆ పని ముగించారు. సమాప్తమైనది అని ఎందుకు అన్నారంటే ఆయన వచ్చిన పని ముగించారు. కొన్నిసార్లు మనం ఒక పనిని, అంటే ఒక కమిట్మెంట్ ఇస్తాం, నేను చేసేస్తానండి, నేను చేస్తానని, కానీ మధ్యలో ఆపేస్తారు. కొంతమంది అయితే పని చేస్తానని కమిట్మెంట్ ఇస్తారు కానీ పనిని అసలు మొదలు కూడా పెట్టరు. కొంతమందికి అయితే ఒక పేరు ఉంటుందండి, వీళ్ళకి మాత్రం చెప్పకూడదు, ఆ పని వాళ్ళు ఖచ్చితంగా చేయరని. కంచి మాదిరిగా ఉన్నారు. ఆయన ప్రపంచానికి ఏ పని కొరకైతే వచ్చారో ఆ పనిని పూర్తి చేశారు. కొంతమంది చనిపోతూ చెప్తుంటారు, నేను పెద్ద ఇల్లు కడదాం అనుకున్నానండి, కట్టలేకపోయాను, నేను ఈ కార్యాలు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయానని చెప్తూ ఉంటారు. 2 చేతులు చాపి స్వచ్ఛన్నతంగా తన ప్రాణాన్ని అప్పగించారు. హీ డైడ్ విత్ ఏ ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సంపూర్ణంగా ఆయన పనిని పూర్తి చేశాననే ఆనందంతో ఆయన ప్రాణాలను అప్పగించారు. అసలు ఆయన ఈ లోకానికి దేనికోసం వచ్చారు అని అంటే, నీ కొరకు నా కొరకు ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన మనకి లోకానికి వచ్చారు. ప్రభువారు రావడానికి ఒక గొప్ప కారణం ఏంటి అని అంటే కనుక మన యొక్క రక్షణ.
చూడండి, ప్రపంచంలో మన లైఫ్ స్టైల్లో చూస్తూ ఉంటాం, మనం జీవిస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, చాలామంది ఉన్నత స్థానానికి వెళ్తారు. వాళ్ళని చూసినప్పుడు కొంతమంది అంటారు ఏదో బై లక్ వెళ్ళిపోయారండి, ఎగ్జామ్ పాస్ అయిందంటే ఏమంత లేదు, ఏదో బై ఛాన్స్ బై లక్ అలా పాస్ అయిపోయింది, కానీ లక్ బాగుండి పాస్ అయిపోయింది, కానీ లేదంటే లేదు. ఆయన ఒక పలానా వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారంటే ఏదో లక్ వల్ల అయ్యారు, కానీ లేకపోతే అయ్యేవారు కాదు. లక్ వల్ల ఎవరైనా అవుతారండి? లక్ వస్తుంది కదా అని మనం కష్టపడకుండా కూర్చుంటే ఏమన్నా అవుతుందండి? ఏ పని అవ్వదు. ఏదైనా మనం సాధించామంటే ఆ పని వెనుక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో కృషి ఉంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. అంతా కష్టపడిన తర్వాతే ఒక మంచి పొజిషన్కి అనేది మనం వెళ్తాము. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన పని ఏదైతే ఉందో చాలా, ఆయన వచ్చి ఏ పని కొరకైతే వచ్చారో ఈ లోకానికి ఆ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. ఆయన గొప్ప పని కొరకు వచ్చారు, కానీ ఆయన గొప్ప శ్రమ గుండా ఆయన వెళ్ళారండి. మనం కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలను చూసి అమ్మో నేను ఇంత బాధపడిపోతున్నాను, అమ్మో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేనే బాధపడుతున్నాను, నేనే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అని అనుకుంటాం. కానీ యెహోవా వారు పడిన బాధల ముందు మన బాధ చాలా చిన్నదండి. సో ఆయన మన కోసమని ఆయన ఎన్ని బాధలు పడ్డారండి. ఆయన చెయ్యని తప్పుకు కూడా నిందారహితుడుగా ఆయన జీవించారు. మనం చేసిన తప్పుల కోసం ఆయన నిందారహితుడుగా జీవించారు. మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే, మనం చేయలేని ఒక మాట, ఒక చిన్న మాట అంటే మనం తట్టుకుంటామండి? వెళ్ళి వాళ్ళని తిట్టేస్తాము, లేదంటే ఇంకా తక్కువ, ఇంకా సాఫ్ట్ హార్టెడ్ ఎవరైనా ఉంటే చనిపోతారు. నేను చేయకుండా నన్ను అంటున్నారని మనం చూస్తూనే ఉన్నాం, తప్పు చేయకుండానే అన్నారని చెప్పేసి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి మిస్టేక్ చేయకుండా మన కోసమనైనా సిల్వలో భరించారు. మన చాలామంది అనుకుంటారు యేసు చిన్న కొయ్యని మోయడానికి, చెక్క సిల్వను మోయడానికి అంత కష్టంగా మోసారు అని అనుకుంటారు కొంతమంది. కానీ యేసయ్య మోసిన చెక్క సిలువ బరువు కన్నా మన పాపాల బరువు చాలా ఎక్కువ అండి. సిలువలో ఎక్కిన తర్వాత యెహోవాగా ఆయన అంటున్నారు, నేను మోసేశాను, పాపాల యొక్క క్రయందనము నేను చెల్లించేశాను, రక్తము ఆఖరి బొట్టు వరకు నేను విడిచేశాను అని. యెహోవా గాయపరచబడెను, నలగగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను. ఆయన అన్నిటినీ కూడా సంపూర్ణంగా భరించారండి. ఎవరి కోసం? మన కోసం ఆయన సంపూర్ణంగా భరించారు. మనం కొన్నిసార్లు ఆడవాళ్ళకి తెలుస్తుందండి, ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆపరేషన్ ఇంకా ఉంది అనగా ఎనెస్థీషియా ఇస్తారు, తెలిసే ఉంటుందండి. మీరు పిల్లలు ఉన్న వాళ్ళు తెలుస్తుంది, ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆ మత్తు దిగిన కొన్ని గంటల తర్వాత తెలుస్తుంది, అమ్మో ఆపరేషన్ చేసేటప్పుడు ఒకవేళ ఇంజెక్షన్ లేకపోయి ఉంటే ఎలా ఉండేదో అని చెప్పేసి. ఒకసారి మనం గమనించినట్లయితే దేవునికి ఎటువంటి ఎనెస్థీషియా లేదండి, ఎటువంటి మత్తు ఇంజెక్షన్ అనేది తీసుకోలేదు. ఆయన సజీవంగా ఆయన దెబ్బలు తిన్నారు, మన కోసం రక్తం అనేది కార్చడం అయితే జరిగింది. చిన్న చిన్న కష్టాలను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు, ఏమన్నా ఆ బాధలు నీ కోసం పడిన బాధను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కష్టాలను చూసి, ఎటువంటి కష్టాలను చూసి భయపడకుండా ఉంటామండి. ఆయన ద్వేషించబడింది మనకు ప్రేమను పంచడానికండి. ఆయన సిలువలో వేలాడింది మనందరికీ మహిమా సింహాసనం పైన కూర్చోబెట్టడానికి. ఆయన తల మీద ముర్ల కిరీటం పెట్టించుకున్నది మన తల మీద అక్షయ కిరీటం పెట్టించడానికి. ఆయన ఆ యెరూషలేము దారులలో రక్తాలు కారుతున్నా కూడా వెనుదిరగకుండా నడిచారండి. ఆయన వెనక్కి తిరుగు వెళ్లకుండా రక్తం కారుతున్నా కూడా నడిచారంటే మన పాదాలు ఒకరోజు సువర్ణ వీధుల్లో తిరగాలని. నీ జీవితంలో చిన్న చిన్న బాధల్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఒకసారి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, ఎంత కష్టపడి ఆయన ఎంత బాధలు పడ్డాడో ఒకసారి ఆలోచించినట్లయితే మన బాధలు పోల్చలేనివ్వండి, ఆయనతో మనం బాధలు అనేవి పోల్చలేనివి. ఈ చిన్ని మాటలు యెహోవా నామములో దీవించబడును గాక. ఆమేన్. సిలువలో పలికిన 6 మాటలు మనం విన్నామండి. 7వ మాట మనం వివరించుకుందాం కొంతసేపు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చున్నాను అనెను. లూకా శుభవార్త 23:46 అధ్యాయము. ఆయన మరణించే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన చివరిగా పలికిన మాటలు ఇవి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పనిని పూర్తి చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం, మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చిన పనిని ఆయన పూర్తి చేసుకుని తిరిగి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నారు. కీర్తనలు 31:5 అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది.
ఇక్కడ బాగా అర్థమవుతుందండి. తండ్రి అయిన దేవునిపై యేసుక్రీస్తుకి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉందో ఈ మాటల్లో మనకు చాలా బాగా అర్థమవుతుంది. మనము కూడా అదే విధంగా ఆయన యందు అంతే నమ్మిక, అంతే విశ్వాసాన్ని కలిగి మనము కూడా జీవించే వారుగా మనము ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఆత్మను అప్పగించుకొనిచున్నానన్నమాట చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ విడిచిపోలేదు, అలాగని తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మను తీసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన ఆత్మను తండ్రి అయిన దేవునికి విధేయతతో అప్పగించారు. అదే మనకు కూడా అప్పగించారు. అదేవిధంగా మన జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు మనకు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, అనారోగ్యాలను బట్టి కావచ్చు, మనకు కూడా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం అయితే ఏమనుకుంటామంటే, ఎందుకు ఈ జీవితాన్ని మనం బ్రతకలేకపోతున్నాం, ఈ లోకంలో మనం జీవించలేకపోతున్నాం, మరణిస్తే బాగుండని మనకు కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం యేసుక్రీస్తు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆయనకు అనుకూలమైనప్పుడు మన ఆత్మను ఆయనకు సమర్పించుకోగలిగిన వారిగా మనము ఉండేవారిగా మనం ఉండాలి. అదేవిధంగా మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఇలా వ్రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. ఆయన మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మన కోసం, మన పాపాల కోసం ఆయన సిలువదారి అయ్యి ఈ లోకానికి వచ్చారు. ఆయన విధేయత చూపించి తన ఆత్మను తగ్గించుకుని, తనను తాను తగ్గించుకుని తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు. ఆయన అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, కానీ మన పాపాల కోసం, మన అతిక్రమముల కోసం విధేయత చూపించినంతగా ఆయన తగ్గించుకున్నారు. అదేవిధంగా మనము కూడా మన జీవితంలో వినయము, విధేయతతో భయము కలిగి ఆయన యందు గౌరవాన్ని కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. తగ్గింపు జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల కూడా మనము అలాగే ఉండాలి. 4వదిగా చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 12:1 ఇలా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం వల్లే మానవాళ్ళకు పాప విమోచన కలిగింది. ఆయన శిలువలో మరణించడం వల్ల ఆయన మరణం అతి ఘోరమైనది, మనం వివరించలేము దాన్ని. అటువంటి ఘోరమైన శిలువలో మన పాపాలన్నీ, మన అతిక్రమణలు కూడా ఆయన కడిగివేశాడు. అదేవిధంగా శిలువ వలనే మనకు పాప విమోచన అనేది, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఆయన శిలువలో మరణించడం వల్ల మనం మంచివారిగా ఎంచబడ్డాము. దేవుని కృప, ఆయన నీతి మనల్ని విడిచిపోలేదు. ఆయన శిలువ యొద్దనే మనకు దొరుకుతాయి. ఆయన శిలువలో బలి అవ్వడం వల్ల మనకు అవన్నీ కూడా లభించాయి. ఇప్పటికైనా సరే దేవుడు ఆయన యొద్దకు తిరిగి రమ్మంటున్నాడు. మనం ఆయన సహవాసం నుంచి దూరం అయిపోయాం, ఆయన సన్నిధిని విడిచిపెట్టేసే వారిగా మనం ఉన్నాం. మనం రక్షణ పొందాం, రక్షణ మార్గంలో నడుస్తున్నాం, కానీ లోక తలంపులను బట్టి, లోక ఆశలను బట్టి మనం దేవుని సహవాసాన్ని వదిలేసే వారిగా మనం ఉన్నాం. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం వదలకూడదు. ఆయన సహవాసాన్ని మనం వదిలేసే వారిగా మనం అస్సలు ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఆయన సహవాసాన్ని కలిగే జీవించాలి మరణం పొందేంత వరకు. ఆయనలో మనం సహవాసాన్ని కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 3:16 ఇలా వ్రాయబడి ఉంది. లోకంలో ఉన్న మనందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన ఇష్టముగా పుట్టిన కుమారుని యందు, అంటే దేవుడికి ఇష్టముగా పుట్టిన కుమారుని యందు మనము నమ్మికుంచి ప్రతి వారును కూడా, ఆయనలో నమ్మికుంచి ప్రతి వారు కూడా నశించిపోకుండా, అంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచితే మనకి ఎన్ని ఆపదలు కలిగినా కానీ, ఎన్ని శ్రమలు కలిగినా కానీ మనం చనిపోయే వారిగా మనం ఉండము. ఎందుకంటే ఆయన మనం విశ్వసించాం కాబట్టి, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి మనం నశించిపోయే వారిగా మనం ఉండవు. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనకు ఒక అవకాశాన్ని అనేటువంటిది ఇస్తాడు. ఆయన మన పాపాలు ప్రతి దాన్ని కూడా ఒప్పుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించే వారిగా మనం ఉండాలి. తండ్రి అయిన దేవుడు కుమారుని అందువలనే తండ్రి అయిన దేవుడు కుమారుని మనకు అనుగ్రహించారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.